పోలవరం ప్రాజెక్టుపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సమీక్షకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టులో విభాగాల వారీగా పూర్తయిన పనులపై సీఎం సమీక్ష చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలోని ప్రతి పనిపై నిర్దేశించుకున్న లక్ష్యం, పూర్తి చేసిన పని శాతాన్ని సీఎంకి వివరించారు అధికారులు. మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ మనకు అందించడానికి. రాజేష్, ముఖ్యంగా పోలవరంని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మనకు అర్థమవుతోంది. సీఎం ప్రతి ఒక్క విషయాన్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఒకసారి జరిగినది ఏంటి ఒకసారి చెప్పండి. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టు పైన సమీక్ష జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో కూడా చెప్పింది, ఖచ్చితంగా 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన అంశాల మీద రివ్యూ చేసినటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా పోలవరానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు పోలవరాన్ని విడివిడి కంటే వివిధ ప్రాజెక్టులు విభజించి దాని పనులన్నీ పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల పురోగతి ఎంతవరకు వచ్చింది, ఎప్పటిలోపు ఆ ప్రాజెక్టు పూర్తవుతున్న అంశాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. టార్గెట్ 2027గా కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా పనులు చేయాలి, శరవేగంగా చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఒకవైపు గోదావరికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో వరద వచ్చినప్పటికీ పనులకి ఆటంకం కలగకోకుండా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎర్త్ ఫ్రమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ లేకపోతే కాపర్ డ్యామ్ ఇవన్నీ సంబంధించినటువంటి లోపాలను సరిచేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అంటే 2019లో దాదాపు 70% పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఒకవేళ 2020లో 19 అధికారులకు వస్తే 20 నాటికే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేవాళ్ళమని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పారు. వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టు మళ్ళీ వెనకబడింది. దాదాపు 2027-28 వరకు ప్రాజెక్టు వెళ్లాల్సి వచ్చిందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పూర్తి అంశాలు చెప్పారు. మరోవైపు ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎత్తు అంశంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు 45 అడుగుల మేర ప్రాజెక్టు సంబంధించిన నీటి నిల్వలు ఉంచుతామని చెప్తుంది. 45.72 అడుగుల మేర ప్రాజెక్టులో నీటి నిల్వను చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతున్న నేపథ్యం. మరోవైపు పునరావాసం పరిహారానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు అక్కడ బాధితులు పునరావాసం ఉండేటువంటి అక్కడ నిర్వాసితులకు సంబంధించిన విషయంలో ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళకి డబ్బులు చెల్లింపులు అనేవి చేయాలి. కాలనీలు ఖాళీ చేసిన తర్వాత అత్యాధునిక వసతులతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలనీల నిర్మాణం కూడా చేయాలని ముఖ్యమంత్రి అయితే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏదేమన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి అటు పోలవరం, అమరావతి అనేది 2 కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దానిలో భాగంగానే పోలవరం ఖచ్చితంగా 2027 చివరి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా పనులు కూడా సాగాలని అధికారులకు అయితే ఆదేశించడం జరిగింది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.